శ్రీ గురుభ్యో నమః. చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులలో ఒకటి కింద పడిపోవటం అన్నది సమస్య. ఎటువంటి సమస్య? జీవాత్మకమైన సమస్య. ఈ సమస్య ఎందువల్ల వచ్చింది? ఒకటిగా ఉన్నది పడి రెండు అయినది అని అనుకోవటం వల్ల వచ్చింది. సమస్య లేని స్థితి ఏది? ఒకటిగా ఉన్నది అనుకోవటం. ఇప్పుడు సమస్య వచ్చింది. ఈ సమస్యకి ద్వాసుపర్ణ సయుజ అనేటటువంటి మంత్రవర్ణం ఈ సమస్యని తెలియజెప్పింది. చెప్పినటువంటి ఆ మంత్రవర్ణం వెంటనే ఈ సమస్యకి పరిష్కారం కూడా చెప్పింది. ఏమిటి ఆ పరిష్కారం? ఒకసారి పడిపోయిన తర్వాత పడిపోవడమే. ఆ పడటం ఎంత గట్టిగా పడ్డావో, పడి ఎంత గట్టిగా అందులో ఇరుక్కుపోయావో ఆ ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అంతకాలం నీకు ఆ అనుభవం తప్పదు. కానీ పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముఖ్యమాన జిష్టం యదా పశ్యతి అన్యమీశం అస్య మహిమానం ఇది వీత శోక అని చక్కటి పరిష్కార మార్గం కూడా చెప్పింది. అదే పరిష్కార మార్గాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరామ కథని లోకంలోకి తీసుకొచ్చి ఆ కథ ద్వారా పరిష్కారం చెప్పాడు. ఆయన ఆ పరిష్కారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే ఈ ఉపనిషత్తుల యొక్క విజ్ఞానం నుంచే సంగ్రహించి రామాయణం చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తు ఏం పరిష్కారం చెప్పింది అంటే, ఇద్దరూ ఒకే వృక్షం మీద ఉన్నారయ్యా, కానీ నువ్వు అనీష అంటే చేతగానే జనం చేత, నేను జీవుణ్ణి, నాకు ఈ కష్టాలు ఈ బాధలు అని చక్కగా శంకర భగవత్పాదులు అక్కడ వివరించి చెప్పారు కూడా. ఆ కష్టాలన్నీ ఏమిటో ఎలా ఉంటాయో. అది శోచతి దుఃఖిస్తూ ఉంటాడు. ఈ దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే, ఒక మహానుభావుడు జిష్టం యదా ఎవరైతే వచ్చి నీకు ఒక యోగులు కానీ, ఒక మహానుభావుడు కానీ, ఒక ఆత్మజ్ఞాని కానీ వచ్చి నీకు నువ్వు ఇది కాదయ్యా అని చెప్తాడో, నీకు ఉపదేశం చేస్తాడో, అప్పుడు ఆ రెండవది వేరు కాదు, నేనే ఆ రెండవది, రెండు లేవు, ఒకటే అనే జ్ఞానం అతడికి కలుగుతుంది. కలిగి అప్పుడు అతడికి వచ్చినటువంటి ఆ సమస్య కలిగిన వెంటనే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈ విధంగా మానిషాద అనే శ్లోకం సమస్యని చెప్పింది, దానికి పరిష్కార మార్గాన్ని కూడా రామాయణం ద్వారా చూపించింది అన్నప్పుడు మనం తప్పనిసరిగా రామాయణాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది అని అర్థమవుతున్నది.